నా జర్నీలో ఈరోజైతే డే 14. నేను నా తెప్పలు చూశారు కదా! స్పెషల్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఇంకా బాడీ నుంచి పోలేదు. అయినా ధైర్యం చేసి జిమ్‌కైతే రెడీ అయ్యాను. ఈ రోజేం ప్లాన్ చేశారా అంతా జిమ్‌లోకైతే ఎంటర్ అయ్యాను. ఒక 70 పుషప్స్ అయితే చేయమన్నారు. కాకపోతే ఈరోజు 70 పుషప్స్ కూడా కిందే చేయాలి నువ్వు. ఇంట్లో ఏం చేయడానికి లేదన్నారు. సో, నా వల్ల అవ్వక ఇంకా మోకాళ్ళేసుకొని చేస్తానని చెప్పి కంప్లీట్ చేసేశాను. ఇంకా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇదిగో స్క్వాట్స్ చేయాలంట. ఇయి ఒక 100 చేయమన్నారు. ఇందులో 3 రకాల స్క్వాట్స్ చెప్పారు. ఇప్పుడు చేస్తున్నా కదా! ఇదొక రకం. స్క్వాట్స్‌లో ఇదిగో ఇదొచ్చేసి సెకండ్ వేరియేషన్ అనమాట. కాళ్ళున్నాయి కదా! కాళ్ళు 2 దగ్గర పెట్టి వి షేప్‌లో పెట్టి చేయాలంట. అమ్మ బాబోయ్! దిగుతుంటే పట్టేత్తన్నాయి కాళ్ళు. ఇంకా స్క్వాట్స్‌లో ఇదొచ్చేసి లాస్ట్ వేరియేషన్ అనమాట. లాంగ్ పెట్టాలి, లెగ్స్ అటు ఇటు వైడ్ పెట్టాలి. హమ్మయ్య! చేసేద్దాం కదా ఫాస్ట్‌గా అనుకునేటప్పటికి కరెక్ట్‌గా వచ్చి ఎవరి నుంచిని "ఎలా చేత్తన్నావు చెయ్యి నేనే చూత్తా" అని చెప్పి మళ్ళీ కరెక్షన్‌లయితే చేస్తా ఉన్నారు ఈయన. మన పాత ట్రైనర్ గారు నేను స్పెషల్ ట్రైనింగ్‌కెళ్ళానని చెప్పి హర్ట్ అయినట్టున్నారు. తెగ ఎగరేసేస్తున్నారు వెయిట్లు. ఈ వేరియేషన్ ఎప్పుడు చేసినా కూడా అదేదో కోతికొమ్మచ్చులు ఆట అన్నట్టు ఉంటది. ఎందుకంటే ఈ ఒక్క మెషినే మా జిమ్‌లో మిస్సింగ్ అనమాట. పుల్ అప్ చేయడానికి. సో, పక్కన కాలు పెట్టి సపోర్ట్ తీసుకొని మొత్తం మీద ఒక 50 అయితే చేశాను. కోతికొమ్మచ్చి ఆడింది చాలులే రా అని చెప్పి తీసుకొచ్చి నన్ను కింద కూర్చోబెట్టి ఇప్పుడు పైనుంచి లాగమన్నారు. ఇదైతే బ్యాక్ ఎక్సర్సైజు. ఇందాక చేసిన కూడా పుల్ అప్స్ కూడా బ్యాక్‌కే వస్తది. సో, అది సరిగ్గా చేయలేను కాబట్టి ఇక్కడొచ్చి మెషిన్ మీదది కంటిన్యూ చేయమన్నారు. హమ్మయ్య! ఇంకా అయితే మొత్తం వేరియేషన్స్ అన్నీ ఈ రోజుకి అయిపోయినాయి. మొత్తం మీద నన్నైతే వదిలేశారు. షూ తీసుకున్నా. ఇంక గమ్మున ఇయన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టుకుని బ్యాగ్‌లో సర్దేసుకుని బయటికెక్కడి నుంచి పారిపోతే ఈరోజు బతికేసినట్టే. ఈ రోజుకింతే. బాయ్.